ఆలోచన విధానం, ఆవిడ ఆలోచించే పద్ధతి, బిజినెస్ లో ఉండే లోటుపాట్లు ఆవిడ అర్థం చేసుకున్న ప్రాసెస్, ఇవన్నీ చూసాక మాకే ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారు వచ్చి ఒక బ్యాంక్ ఉంటే ఇంకొక బ్యాంకు మారడానికి ఆలోచించి ఆయన మేడం గారిని కలిశాక ఖచ్చితంగా మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్కి మారుతాము అని అన్నారు. ఏ వ్యాపారాలైనా ఇబ్బందులు అనేవి ఉంటాయండి, అవి అర్థం చేసుకొని మీ ఉద్దేశం బాగుంది, మీరు మంచి మంచి కంపెనీ మీది, మీతో మేము ఖచ్చితంగా వర్క్ చేయాలా అనే ప్రోగ్రెస్ లా చేయడం. ప్లస్ ఆవిడతో ఈ కొంతకాలంగా నేను ట్రావెల్ చేసేటప్పుడు రకరకాల బిజినెస్ వాళ్ళని కలిశారు. వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకునే పద్ధతి కానీ వాళ్ళకి సహాయం చేయడానికి ఆ ముందుకు వచ్చే పద్ధతి కానీ చూసినప్పుడు బ్యాంక్ ఒక యాటిట్యూడ్ మాకు అర్థమైంది. నేను ఇట్లాగా ఒక ఇబ్బందుల్లో ఉండే వ్యాపారస్తులనే హెల్ప్ చేయగలిగే బ్యాంకు సగటు మనుషుల్ని, కామన్ మ్యాన్ ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారనే నమ్మకం మాకు. నేను ఒక తోటి కస్టమర్ గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళంతా ఆఫీసర్స్, వాళ్ళు మాట్లాడటం మా బ్యాంక్ మంచిది అని వాళ్ళు చెప్తారు, అది నార్మల్. కానీ నేను ఒక కస్టమర్ నండి, నేను మీతో పాటు ఇప్పుడే ట్రావెల్ చేస్తున్నాను బ్యాంక్. సో ఒక తోటి కస్టమర్ గా నేను చెప్తున్నాను, ఇది చాలా మంచి బ్యాంక్. మీ డబ్బులు బదిలంగా ఉంటాయి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చాలా మంచి కాన్సెప్ట్స్ తో, పాలసీస్ తో వాళ్ళు ముందరకు వచ్చున్నారు. బ్యాంక్ ఏమేమి ఫెసిలిటీస్, మనలో సగం మందికి బ్యాంక్ చూడడానికి మెత్తగానే ఉంటాడు, చేసే పనులు మాత్రం చాలా దృఢంగా ఉంటాయి. కాబట్టి ఇంకోటి, ఆ బ్యాంకులో చేరాడు మహానుభావుడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏమన్నారా నారాయణ సార్ నేను యూనియన్ దానికి పోతున్నాను, అక్కడ పోతున్నాను, ఇక్కడ పోతున్నాను అంటున్నాడే గాని మరి అక్కడ ఉండి కూడా అన్ని కార్యక్రమాలు నర్సరావుపేట బాగా సాగుతున్నాయి. ఈ సభాముఖంగా మా నారాయణ అదృష్టం ఏమంటే అనుకూలమైనటువంటి శ్రీమతి దొరికింది. ఆ మహాతల్లికి చైతన్య దండం పెట్టాలి. ఎందుకంటే సాధారణంగా సంసారం బాగుపడాలన్నా, అలాగే ఒక వ్యవస్థ బాగుపడాలన్నా ఆడవాళ్ళ యొక్క ప్రమేయం ఖచ్చితంగా స్త్రీ శక్తి స్వరూపమని అన్నాం. కాబట్టి మన అన్ని విధాల అమ్మాయి బాగా చూసుకుంటుంది, పిల్లలు కూడా బాగున్నారు. అందుకే నేను కూడా వైజాగ్ దాటి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సిన వాడిని చెప్పగానే నేను కలిసి చెప్పి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మన శిష్యుడు ఈ స్థాయికి ఎదిగాడు. రేపు నాకు లోన్ కావాలంటే ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఒక రూల్ ఉందట, 70 ఏళ్ళు దాటిన వారికి లోన్లు ఇవ్వరు. నువ్వు ట్యాక్సులు కట్టావు, అన్నీ చేసాం, కానీ నీకు లోన్లు ఇవ్వు. అంటే ఏమిటంటే ఏజ్ 70 అంటే మరి 70 అప్పుడు మాత్రం 70, 30 ఏమి చూడరు, ఎంతైనా పెట్టు అంటారు. కానీ అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మన చిలకలూరుపేటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభానికి ఇచ్చేసిన గారికి మరియు ఎంసీసీ హెడ్ సతీష్ గారికి, వర్క్మెన్ యూనియన్ ప్రముఖ వ్యాపారవేత్త మరియు డాక్టర్ శిల్పారెడ్డి గారికి, అతి ముఖ్యంగా ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ జోస్ గారికి, మన కస్టమర్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన కస్టమర్స్ అందరికీ, మరియు నా ఓల్డ్ స్కూల్ నవోదయ స్కూల్ నుంచి ఇచ్చేసిన ప్రజెంట్ ప్రిన్సిపాల్ గారు మరియు పాత ప్రిన్సిపాల్ గారు, మా సర్కిల్ హెడ్ మరియు మేనేజ్మెంట్ అందరూ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే కుటుంబం లాగా సర్వీస్ చేయడం అనేది మా యొక్క అలవాటు. మీరు బ్యాంకులోకి వచ్చిన తర్వాత మీరు ఒక బ్యాంకు లాగా ఫీల్ అవ్వరు. యూ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వీస్ అలా ఉంటుంది. మీరు టేస్ట్ చేయాలంటే అందరూ కూడా రేపు నుండి వచ్చి టేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ నాగ్రా, వెస్ట్ బెంగాల్లో చేశా, తెలంగాణలో చేశాను, ఇక్కడ చేశాను. ఎక్కడికి పోయినా కూడా మేము ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ ద కస్టమర్ సర్వీస్ వీ ప్రొవైడ్. అందుకనే మాకు బాగా కస్టమర్స్ వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అంటే మన సౌత్ ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు తక్కువ, కానీ అదర్వైజ్ మా బ్యాంకు సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. అది కాకుండా కూడా అన్ని బ్యాంకులు ఇంక్లూడింగ్ ఎస్బీఐ ఫారినర్స్ కొంతమంది, ఇండియా వాళ్ళు కొంతమంది కలిపి స్థాపించడం జరిగింది. కానీ మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం ఓన్లీ ఇండియన్స్ క్యాపిటల్స్ తోనే స్వదేశీ బ్యాంక్ అంటారు. ఇండియన్స్ ఓన్లీ స్టార్ట్ చేశారు. అది పాత పాకిస్తాన్ లాహోర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మన బ్యాంకు పేరు మీద హాస్పిటల్స్, ఎన్జిఓస్ అక్కడ నడుస్తూనే ఉన్నాయి.
సో అక్కడ నుంచి బైఫర్కేషన్ తర్వాత మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఢిల్లీ క్యాపిటల్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఓల్డెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే. సో అటువంటి బ్యాంక్ మన చిలకలూరుపేటలో రావడం అనేది మనకెంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వని లోన్ అంటూ లేదు. మీకు ఏ సర్వీస్ కావాలన్నా కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దొరుకుతుంది. అదేవిధంగా సర్వీస్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు టేక్ ఎడ్యుకేషన్ లోన్, పిల్లలు చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ లోను లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 7.5 లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా ఇస్తారు చదువుకునే వాళ్ళకి. ఇంతకు ముందు రోజుల్లాగా ఏదో బ్యాంక్ వాళ్ళు చెబుతారులే అక్కడికి వెళ్ళి అడిగితే ఇవ్వరు అనే రోజులు కాదు ఇవి. యూ కెన్ అప్లై ఫ్రమ్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. మీరు ఇంట్లో కూర్చొని ఎడ్యుకేషన్ లోను మెరిట్ ఉంది అని అప్లై చేయండి, డైరెక్ట్ ఇక్కడ అకౌంట్ వచ్చేస్తుంది. సో మేము ఇక్కడ చూసుకుంటే సిబిల్ నుంచి బాగుంటాయి, అప్రూవ్ చేయడం ఇప్పుడు జరిగేది. ఇంతకుముందు రోజులాగా మీరు తిరగటం ఇంటికి అది తీసుకురా అనేది ఏం లేదు. యూ హ్యావ్ టు అప్లై ఆన్లైన్. మీ ఆధార్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో డిజిటల్ లోన్ అంటారు. అప్లై చేస్తే అవి డైరెక్ట్ మేము వస్తాయి. అవి కూడా 7 రోజుల్లోపే మేము క్లియర్ చేయాలి. అదర్వైజ్ హెడ్ ఆఫీస్ నుంచి మాకు చార్జ్ షీట్లు కూడా వస్తాయి చేయకపోతే. సో కాబట్టి అదేవిధంగా ముద్రా లోన్, డిజిటల్ ముద్ర, డిజిటల్ గోల్డ్ ముద్రా లోన్లు కూడా మీరు ఎవరైతే జెన్యూన్ గా వ్యాపారం చేస్తారో, మీరు జెన్యూన్ గా ఐటీ కట్టిన అవసరం లేదు, జస్ట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటే చాలు. వాళ్ళు కూడా మీ ఆధారు, పాను, తర్వాత మీ యొక్క లేబర్ లైసెన్స్ అవన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు 2 లక్షల 3 లక్షల అనేది మీ మొబైల్లోనే చూస్తుంది. అది కూడా అక్కడ నొక్కితే మా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ విధంగా డిజిటల్ మోడ్ లో లోన్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోను అప్ టు 20 lakhs, హౌసింగ్ లోన్ కూడా డిజిటల్ లో ఉంది. ఇదిగోండి అక్కడ రాసాం ఆల్రెడీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ లో 7.3 లీస్ట్. ఈవెన్ ఎస్బీఐ లో కూడా, ఎస్బీఐ కన్నా కూడా మన బ్యాంక్ లో తక్కువ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్ 6.85, మై ప్రాపర్టీ లోన్, కార్ లోన్ 7.6, ఈవీ అయితే 7.6, మామూలు కార్ లోన్ అయితే 7.65. ఆ విధంగా అదేవిధంగా రైతులకి క్రాప్ లోన్ ఎకరానికి 1 లక్ష రూపాయలు ఇస్తారు. అదే మంచి కస్టమర్ ప్రీవియస్ ట్రాక్ రికార్డు బాగుంటే వాల్యుయేషన్ బట్టి కూడా మనం క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 లక్షల వాల్యూ ఉంటే ఎకరానికి 5 లక్షల లోన్ ఇస్తాం మంచి కస్టమర్ అయితే. సో దాన్ని మీరు జాగ్రత్తగా దేనికైనా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ ఇండస్ట్రీకి ఫస్ట్ లో మేడం గారు చెప్పినట్టు ఈ రాయికి లోన్ ఇచ్చేది ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా, మేము కూడా మాకు అసలు ఈ ఏరియాలో గ్రానైట్ ఉందనే తెలియదు. నేను మధ్యరాల స్కూల్లో చదివి సెలవులకి బస్సులో వెళ్తున్నప్పుడు అదంతా తెల్లగా మేము ఇస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ ట్రాక్ రికార్డ్ బాగుండాలి, బాగా కట్టగలగాలి. సో ఈ మీటింగ్ చేసి మా యొక్క ఈ యొక్క ఓపెనింగ్ ని శుభప్రదం చేసి పార్టిసిపేట్ చేసినందుకు మొట్టమొదటిగా మా సర్కిల్ మేనేజ్మెంట్ కి, మా నవోదయ స్కూల్ టీచర్స్ కి, కస్టమర్స్ కి, మా స్టాఫ్ అందరికీ, అతి ముఖ్యంగా ఈ యొక్క ఫంక్షన్ అరేంజ్ చేయడంలో నాకు సహాయం చేసిన ల్యాండ్ లార్డ్ సుబ్బారావు గారు మరియు వాళ్ళ కొడుకు మనోజ్ గారు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అదేవిధంగా చలపతిరావు గారు, ఆయనకి 70 సంవత్సరాలంట, ఎగిరెగిరి గంతేస్తున్నారు ఆయన.